వైసీపీ నాయకులు అసలు 2 సంవత్సరాల నుండి చంద్రబాబు ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ గెలిపిస్తూనే మన రాష్ట్రంలో మనం ఉంటామని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. నిజమేనన్నది అది చాలా అవాస్తవం అండి. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పింఛన్లు ఇచ్చిన దగ్గర కాడి నుంచి మీకు 1/1 మీరు చూడండి, కొన్ని చెప్పని పనులు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించి జరిగిన ఇష్యూలో గత ప్రభుత్వం కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమీ లేకోకుండా తయారు చేస్తే వాటిని ఒక రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉచిత బస్సు ఇచ్చినప్పుడు చాలామంది కూడా ఇబ్బందులు పడతారు అది ఇది అని అన్నారు. ఇవాళ ఉచిత బస్సు స్త్రీలకు పెట్టిన తర్వాత స్త్రీలు ఇవాళ చూడండి ప్రతి చోట కూడా స్త్రీలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ దేవాలయాలు కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా మహిళలకు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినది వాళ్ళు చదువుకున్న దానికి ప్రత్యేకించి నారా లోకేష్ గారు అతను శాఖలో నుంచి వీరికి ఏమేం కావాలో ఆ స్ట్రక్చర్ మనం తయారు చేసి ఇవ్వండి అని చెప్పి విద్యాలయాల్లో ఎటువంటి రాజకీయ కోణం లేకపోకుండా విద్యాలయాలని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ఎలా ఉందో మీరు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చూడండి. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నత విద్య చదువుకునే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది. గతంలో విద్యార్థులు గంజాయిలకి మత్తు పదార్థాలకి వీళ్ళకి అలవాటు పడిపోయి మన రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఏ విధంగా డ్రగ్స్ మాఫియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాంటి డ్రగ్స్ని ఇవాళ పూర్తిగా నిర్మూలన చేసి నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. ఇవాళ పోలీస్ శాఖ వారు గారు అంత చక్కగా అది కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి డ్రగ్స్ అనేది పూర్తిగా నలిగిపోయింది. దాన్ని అణిచివేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు వెళ్తున్నప్పుడు ప్రజల్లో కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సిన మౌలికమైన సదుపాయాలు, రోడ్లు బాగున్నాయి, మీకు కావాల్సిన మంచినీటి సౌకర్యం బాగుంది. ఇవాళ వాతావరణం రేపు పొద్దున్న మనకి ఎప్పుడో 30 ఏళ్ళకి ఒకసారి ఆటోమేటిక్గా వచ్చే పెళ్ళి అని చెప్పని ఎండలు వస్తూ ఉండండి. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ పంటలు వేస్తే మంచిది, రేపు పొద్దున్న వర్షపాతం తక్కువ ఉంటే ఆ ఎక్కువ నీరు కావాల్సిన పంటలు కాకుండా నీరు తక్కువ ఉండే పంటలు ఏంటని ఇప్పటి నుంచే వీళ్ళు మెంటల్గా రైతులు ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలకి ముందుగానే జరుగుతున్న పరిణామాలుగా అనుకూలంగా ప్రజలకు మంచి చేసే విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. సార్ నమస్తే అండి. మరి రోజున చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎవరన్నా మనం నేర్చుకోవాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. నిజమేనంటారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర హత్యా రాజకీయాలు నేర్చుకుంటానికి వెళ్ళొచ్చు అంటారా? అబ్బా, అది నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కానీ పలానా దగ్గర హత్య రాజకీయాలు చేశారని చెప్పండి. ప్రతి విషయంలోనే వాళ్ళు చేసినవన్నీ ఇలా చెప్పుకుంటాను, ఎదురోళ్ళ మీద చెప్పడం తప్పించి. కానీ అదే చెప్తాను కదా, దొంగ అంతే, దొంగతనం చేసినాడు ఎదురోళ్ళు దొంగ అని చెప్పినట్లు. కానీ ఎక్కడ పలానా దగ్గర జనాలు కళ్ళు మూసేయలేరు. ఈవేళ చేసేది రేపు దాగిపోతుంది. నిజం ఎప్పుడు నిప్పులాంటిది. వాళ్ళు చేసినవన్నీ బయటపడ్డాయి. అధికారులతో సహా ఇబ్బంది పెట్టారు. వీళ్ళ పాలన కూరండి. అధికారులు ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? అధికారులకు ఎవరికి ఇబ్బంది లేకుండా పని చేయమని చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలు పనులు చేసి పెట్టండి, మేము చేస్తాం మీరు చేయండి అని అధికారులకు ఒత్తిడి చేస్తున్నారు తప్ప వాళ్ళు అలా కాదు. ఎవరి పనులు కాకుండా వాళ్ళ పనులు చేసుకోవడానికి, బినామీలుగా మార్చుకోవడానికి, చేయడానికి అధికారులను వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు జైలు పాలు అవుతున్నారు, హెరాస్మెంట్ అవుతున్నారు. అది చట్టం ఎప్పుడు అది ఆగదు కదా. చట్టం చేసుకుంటూ వెళ్తుంది కదా. వాళ్ళు అలా కాదు, ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు రెస్టారెంట్కి అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి ఆ రాజకీయాలు నేర్చుకోవాలి. అది తప్పు కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి గల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. దానిలో కూడా చంద్రబాబు గారు హస్తం ఉంది ఆయన చనిపోవడానికి గల కారణం కూడా అని చెప్పి అంటున్నారు. సార్ నిజమేనంటారా? అవునండి. ఇప్పుడు వాళ్ళు చిన్నాన్నగా చంపించారు, గొడవలతో నరికి చంపారు. అలాగని అప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు, టీడీపీ చేసిందని చెప్పారు. అది నిజానికి తర్వాత బయటపడిందిగా. అది చెప్పడం మరి అది ఎంత తప్పు, అది వాళ్ళకే బెడ్స్ కొట్టింది. అలాగే మరి వాళ్ళ నాన్నగారు కూడా ఆ రకంగా ఏదో రకంగా జరిగింది. ఆయన మొక్కలు అయిపోయి ఎక్కడో పడిపోయాడు. ఎక్కడెక్కడో పడిపోతే ఆ మొక్కలు ఎరుకుని తేడాన్ని మానేసి ఈయన మంత్రులందరినీ వదిలిపెట్టి పదకూరుని పోగులాడాడు. మరి ఆయనకి ఈయన పూపేస్తున్నాడు. ఈయన ఎక్కడ ఏం చేసాడట? ఆయన చేసిన దానికి వీళ్ళ మీద ఎందుకు రుద్దరం? అది మరి కొంచెం వాళ్ళకే కంపు. వీళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళ ప్రచారం తెచ్చి పెడతాను. వీళ్ళు మైనస్ అవుతుంది, కానీ వాళ్ళకి మైనస్ అవుతుంది, వీళ్ళు ప్లస్ అవుతుంది. ఎప్పుడైనా వాళ్ళ ఇచ్చిన బంతి
వాళ్ళకే తిరిగి వచ్చి తగులుతుంది. అది ఎదుటి మీద నిందలేయడంతో సరికాదు. వాస్తవాలను చెప్తే ప్రజలు కూడా వింటారు, నమ్ముతారు, రేపొద్దు వాళ్ళకి వాల్యూ ఇస్తారు. ఉన్నది కొంతనే కాపాడుకోవాలి. ఉన్నది కూడా డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయేవారు. ఇప్పుడు అంత సూపర్గా ఉన్నాయి రోడ్లు చూడండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఎక్కడ కానీ గుంతలు లేకుండా ఉండాలి, రోడ్లు లేకుండా చేయకండి, రోడ్లు కొత్త రోడ్లు అంతానే వేయండి, సిమెంట్ రోడ్లు వేయండి, మేము ఏ బాధపడింది డబ్బు తెస్తాం మేము ఇస్తాం. కానీ అధికారులు పదే పచ్చాలు ఆదేశించుతున్నారు, కలెక్టర్లు కానీ అధికారులకు కానీ ఆదేశించి చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ రోడ్లు అలాగే ఎక్కడ పడితే అక్కడే బాగోదు. ఈ విజయవాడ సిటీలో ఎంత దరిద్రంగా ఉండేది, అంత దరిద్రంగా ఉంది. ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడే రోడ్లు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు ఎత్తున్నారు రైల్వేకి. అప్పుడు ఎక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పడం శంకుస్థాపన చేసి వదిలేసారు. ఇక్కడ మధుర నగరం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏమైంది? మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బాండా ఉమా గారు ఆధ్వర్యంలో పూర్తయింది, కానీ మరి చేయలేకపోయారుగా. మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఒక బ్రిడ్జి కావాలని శాసనసభ్యులుగా ఉమా గారు అడుగుతున్నారు. మరి వాళ్ళు చేసింది ఏది అక్కడ లేదుగా. మరి కొద్ది రోజులు అది సాధ్యపడుతుంది. అమరావతి కొంతమంది అంటారు, అమరావతి ఏం చేసుకుంటాం అక్కడ తల్లిదండ్రులు లేనిది పుట్టుకో నీకు అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏమని చెప్పుకుంటారట. తల్లిదండ్రులు అక్కర్లేదా, వీళ్ళు కావాలా ఎలాగట అక్కడ. అలాంటిది అంత దీనిగా తొందరగా పనులు చేసి అంత శుభ్రంగా వర్క్ చేస్తుంటే అమరావతి ఎందుకు అని చెప్తున్నారు. ఆ డబ్బులు ప్రజలు పంచాలట, గాలి వదిలేస్తారు ప్రజలకి. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధానిని కట్టారా, ఒక దగ్గర పరిపాలన చేశారా? ఆ రుషికొండ కొట్టించేసి అక్కడ బిల్డింగ్ కట్టారు, ఆయన మట్టు కట్ట ప్రజలు. మావిగన్ పేరు తీసుకొచ్చారు కదా సార్, మావిగన్ పేరు కూడా ప్రజల్లో మన్నన పొందింది. ఆ పేరు ఏమనగానే చంద్రబాబుకి బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. నిజంగా మన్నన పొందింది అంటారు మావిగన్? అది అలా సార్, అది అంతా ఇలా కలుపుతూ చెప్పడం కానీ ఉన్ని వాస్తవాలు వాళ్ళు చెప్పలేరు, మరి రాదు. వాళ్ళ ఉనికిని కోల్పోయిన పరిస్థితి తెస్తున్నారు కానీ వాళ్ళు చేయలేరు. అదంతా అబద్ధం, కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు కానీ జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకా రాబోయే రోజుల్లోనే ఇంకా సూపర్ 6 పథకాలన్నీ ఇంక వీళ్ళు అమలు చేస్తారు. అన్ని విధాలుగా వీళ్ళు అభివృద్ధి చేస్తారు. ఆ నమ్మకం ప్రజలకి ఉంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అది వీళ్ళు చెప్పినవన్నీ ఎవరు నమ్మరు, అది తప్పు. అది